ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. నూతనంగా సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలను దేవుడు దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలకు, మరి నిరంతరం వినుచున్న బిడ్డలకు ఓ ప్రత్యేకమైన అభినందనలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు ఒక మాట మనం నేర్చుకుందాం. 78వ కీర్తన భాగంలో మొదటి వచనాన్ని మనం ఒకసారి మరలా చదువుదాం. దేవుడు చెప్తున్నాడు, ఆసాపు ద్వారా ఈ కీర్తన రాయించిన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా జనులారా. బిగ్గరగా చెప్తున్నాడు, పెద్దగా చెప్తున్నాడు, బలంగా చెప్తున్నాడు. అందుకే నా నా సొంతమైన నా ప్రజలారా. నా అక్షరం అక్కడ చాలా పెద్దగా ఉంటుంది చూడండి. కావాలంటే ఈ బైబిల్ గ్రంథములో లెటరింగ్ ఎక్కడైతే పెద్ద వర్డ్ ఉంది అని అంటే దానిలో ఆ పెద్ద అక్షరములో ఉన్న అర్థం ఏంటంటే, రాయబడే ఆ పెద్ద అక్షరం అది బలంగా చెప్పబడుతుంది. అక్కడ బలంగా చెప్పబడుతుంది, గొప్పగా చెప్పబడుతుంది, లేక బిగ్గరగా చెప్పబడుతుంది, పెద్దగా. ఇక అసలు అంటే ఈ అక్షరం అక్కడ రాయబడిందంటే ఇక అంతకన్నా పెద్దగా ఎవరు కేక వేయలేరు, అంత పెద్దగా ఎవరు కూడా చెప్పలేరు, అంత బలంగా ఎవరు చెప్పలేరు. ఆ మాట చెప్తున్నాడు ప్రభువారు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. ఎంత మంచి మాట. ఈయన జనులకు చెప్తున్నాడు ప్రభువారు. అంటే ఆసాపు రాసిన కీర్తన భావం ఏంటంటే, ప్రజలు చెవియొగ్గే పరిస్థితిలో లేరు అక్కడ. లేదు, పెద్దగా కేక వేయాల్సిన పరిస్థితి లేదు. చెవి యొగ్గగలిగిన పరిస్థితులు, వినగలిగిన పరిస్థితులు ఉంటే పెద్దగా మరొక్కసారి ఆయన చెప్పాల్సిన ఆవశ్యకత ఉండేది కానే కాకపోవచ్చు. ఈ రోజుల్లో దీని భావం ఏంటంటే, చెవియొగ్గే ప్రజలు చాలా కొదువుగా ఉన్నారు. చెవియొగ్గే ప్రజలు చాలా కొదువుగా ఉన్నారు. అంటే వాక్యాన్ని వినలేరు వాళ్ళు. వాళ్ళకు వాక్యము వినగలిగిన చెవి వాళ్ళకి లేదు. దేవుని మాట వినగలిగిన మనస్సు వారికి లేదు. కానీ దేవుడు ప్రేమతో మరలా చెప్తున్నాడు భక్తుని ద్వారా, నా జనులు అంటే వినని ఒక్క జనులకి మళ్ళీ చెప్తున్నాడు, వినండి అయ్యా, నా మాట వినండి బిడ్డలారా, నా మాటకు చెవియొగ్గండి అయ్యా. ఎందుకో తెలుసా? చెవియొగ్గి ఆలకిస్తే జరిగే పరిస్థితులు చాలా అద్భుతాలు మన జీవితంలో. అందుకే అపవాది ఏం చేసిద్దంటే చెవియొగ్గకుండా చేసిద్ది మనల్ని. చెవియొగ్గకుండా చేయడానికి గల కారణాలు, ఎన్ని రకాల కారణాలు ఉంటాయంటే, మనసులో లేనిపోయిన గలిబిలు ఒకటి సృష్టించింది. అది అంతరంగంలో ఏదో ఒకటి క్రియేట్ చేసిద్ది. అది ఏదో ఒక గలిబిలి క్రియేట్ చేసిద్ది. ఇంటి దగ్గర ఆ పప్పు రుబ్బేనా లేదా గోంగూర రుబ్బేనా లేదా, లేకపోతే ఇంటి దగ్గర ఆ పని చేసేనా లేదా, అసలు తలుపు వేసేనా లేదా, బీరువాలో బట్టలు తీసేటప్పుడు డబ్బులు ఉన్నాయి, ఆ తలుపు వేసేనా లేదు, తాళం వేసేనా లేదు. ఈ మనసు అంతా ఇదే. ఒకటి కాదు ఇక ఎన్నో వచ్చేస్తాయి. ఇక గలిబిలంతా ఎన్నో అట్లా వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఇవన్నీ వస్తూ ఏం చేస్తాయి అంటే, ఆ వచ్చే ఆలోచనలన్నీ కూడా మాట వినకుండా చేస్తాయి. అపవాది ఎంత కుయుక్తిపరుడో మీకు అర్థమవుతుందా? దేవుని మాట మీరు వినకూడదు, వాటి టార్గెట్ అది. మీరు కూడా ఏం చేస్తున్నారంటే, ఆయన నిజంగా దేవుని మాట మనం వినకూడదు అని అన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా జనులారా, నా ప్రజలారా, నా బిడ్డలారా, నా మాట వినండి అమ్మా, నా మాట వినండి అయ్యా. ఎందుకో తెలుసా? ఆ మాట నీకు జీవాన్ని ఇస్తుంది, ఆ మాట నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ మాట వింటే నీ బ్రతుకు ఎలా ఉండిద్దంటే, నదీ జలాల ఒడ్డున నాటబడిన వృక్షము వల్లే ఫలాభివృద్ధి చెందుతావు. మాట వినటం వల్ల చాలా శ్రేష్టత ఉంది ఆత్మీయ జీవితంలో. వాక్యం వినలేం మనం, కానీ వినటానికి ఎప్పుడైతే ఒక నిబద్ధత కలిగి ఖచ్చితంగా ఈరోజు వాక్యం ఎంతసేపు చెప్పబడుతుంది, ఆ వాక్యాన్ని మనం వినాలి. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలా?
వాక్యాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? వాక్యం విన్న తర్వాత మీరు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను ఇప్పటివరకు నీ మాట వినేవాడిగా లేను, కానీ నీ మాట వినటం వల్ల ఇన్ని రకాల ఫలాలు నాకు వస్తాయా? తెలియక అజ్ఞానంలో నడిచాను, కానీ ఇప్పుడు జ్ఞానంగా నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మాట వినని వ్యక్తుల గురించి ఈ గ్రంథములో ఈ 78వ కీర్తన భాగములో రాశాడు. మాట వినే వ్యక్తుల గురించి కూడా రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథం మాట వినే వ్యక్తులు ఎలా ఉంటారు, మాట వినని వాళ్ళు ఏమైపోతారు. యోబు గ్రంథానికి ఒక అడుగు ముందుకేసి చూస్తే, అంటే వెనక్కి వెళ్ళాలి పేపర్లో, 20వ అధ్యాయం అనేది ఒకటి ఉంటుంది మనకి. ఆ యోబు గ్రంథం 20 అధ్యాయములు 29 వచనాల్లో ఈ యొక్క మాట వినని వ్యక్తులను దుష్టులుగా, దుర్మార్గులుగా, భక్తిహీనులుగా అభివర్ణించి రాయబడిన మాట ఏంటంటే, దుష్టులైన నరులకు దేవుడు నియమించిన స్వాస్థ్యం ఇదే అని ఉంది. ఎవరికి? దుష్టులైన నరులకు. అంటే మాట వినకుండా ఉంటారే, దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉంటారే, వాళ్ళని పోల్చి చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. యోబు గ్రంథంలో 20వ అధ్యాయం అంతా అదే. అక్కడ ఏం రాయబడి ఉంది ఒకసారి మనం పరిశీలనగా ఈ 20వ అధ్యాయానికి వెళ్తే, మాట వినని వ్యక్తుల గురించి తెలుసుకొని మాట వింటే తగే ఫలాలు ఎలా ఉంటాయో కూడా మనం నేర్చుకుందాం. 20వ అధ్యాయంలో 4వ వచ్చిన ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుష్టుల విజయము కొద్ది కాలమే, భక్తిహీనుల సంతోషము నిమిషమాత్రమే అనుంది. ప్రియులారా, మన లోకంలో బ్రతికేటప్పుడు ఈ మాట వినని వ్యక్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు రోజులు గడిచే కొద్దీ ప్రతి దాన్ని వాళ్ళే ఎందుకు సక్సెస్ అవుతున్నారు, మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? ప్రతి వ్యాపారంలో కూడా వాళ్ళే ముందున్నారు, వ్యవసాయ పనుల్లో వాళ్ళే ముందున్నారు. ఇంక ఏం చేసినా వీడు ఎంత దుర్మార్గుడైంది, దేవుడు ఎందుకు ఇన్ని విజయాలు ఇస్తున్నాడు వీడికి అనే ఆలోచనలు మనకు వస్తాయా రావా? అయితే ఈ వచనాన్ని జ్ఞానవంతులైన వాళ్ళు చదవండి ఒకసారి. 20వ అధ్యాయము 4వ వచనం. బైబిల్ తీసిన వాళ్ళు ఒకసారి చదవాలి, అది చదివితే కానీ తెలియదు. దుష్టులకు విజయము ఎంతకాలం ఉండిద్దట? అరే రే రే, ఈ విజయం ఎంతకాలం వాళ్ళకి? కొద్ది కాలమే. జ్ఞాపం చేసుకోండి. నువ్వు అనుకుంటున్నావే వీడు పెద్ద దుర్మార్గుడు, దుష్టుడని ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతున్నావే, ఆ వ్యక్తుల గురించి బైబిల్ చెప్తున్న సందేశం ఏంటంటే, బిడ్డలారా, ఈ దుష్టులకు విజయం, ప్రతి దాంట్లో జయం పొందుతున్నారు వీళ్ళు, ప్రతి దాంట్లో విజయం కలుగుతుంది, ప్రతి దాంట్లో వీళ్ళ లైఫ్ ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది. మరి నా లైఫ్, నా బిడ్డల లైఫ్ ఎందుకు ఇంత సక్సెస్ లేదని నువ్వు బాధపడుతున్నావు చూసావా? ఆ బాధపడుతున్న వ్యక్తులకు దేవుడు ఇచ్చే సందేశం ఏంటంటే, వాళ్లకు లైఫ్ అలా విజయాన్ని ఇచ్చే లైఫ్, విజయాన్ని ఇచ్చే ఆ జీవితము ఎంతకాలం ఉంటుంది అంటే కొద్ది కాలమే, కొన్ని సంవత్సరాలే. అంటే కొద్ది కాలం విజయం తర్వాత ఏమొస్తుంది? మీరు జ్ఞానులు కదా, ఆలోచన చేయండి. కొద్ది కాలమే విజయము, తర్వాత ఎస్, కొద్ది కాలం విజయం అంటే తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ విజయమే వచ్చిద్దా? విజయానికి ఆపోజిట్ ఏంటి? వ్యతిరేకం అపజయం. అంటే కొద్ది కాలం వాళ్ళకి విజయం వచ్చినంత మాత్రాన వాళ్ళ జీవితం అంతా జయ జీవితంలో ఉండదు. అందుకే నా జనులారా నా మాట వినండి, నా జనులారా నా మాట, నా ప్రజలారా నా మాట వినండి. మీరు యోచన చేయుచున్నారు, దుష్టుల గురించి, దుర్మార్గుల గురించి ఆలోచన చేయుచున్నారు. వాళ్ళ గురించి మీ కొరకు ఇస్తున్న సందేశం ఏంటి తెలుసా? దుష్టుడికి, దుర్మార్గుడికి, లేక భక్తిహీనుడికి ఎందుకు ఈ జయం? మీరు చాలామంది మీరు అనుకుంటుంటారు, అన్న ఎంత ప్రార్థన చేసినా మనకెందుకు సక్సెస్ లేదు మన లైఫ్ అని. వాడు చూడు అసలు ప్రార్థనకు రాడు, మరి వాక్యాన్ని వినడు, ప్రార్థన చేయుడు, దేవుని స్తుతించడు, అసలు దేవుడు అంటే వాడికి గిట్టనే
ఇటు వాడు ఏందన్నా, వాళ్ళ లైఫే బాగుందన్న అంటారు చాలా మంది కదా. అయ్యగారు వాళ్ళ లైఫే బాగుంది, వాళ్ళ జీవితమే బాగుంది కదా, వాళ్ళకి ఏంది ఇన్ని చేయాలి అని అంటే, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన సందేశం ఏంటంటే, ఆ జయం అనేది కొద్ది కాలమే. జయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? శాశ్వత కాలం ఉండాలి. ఎప్పుడు నిరంతరము జయ జీవితంలో ఉండాలి అంటే అది క్రీస్తులోనే సాధ్యం. నిరంతరము జయ జీవితం కావాలా, కొద్ది కాలపు జయ జీవితం కావాలా? మీరు ఆలోచన చేస్తారు, ఏమని ఆలోచించుంటారు బహుశా అంటే, అయ్యగారు మరి బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు నమ్మాం, బాప్తిసం తీసుకొని విశ్వాస జీవితంలో మేము కొనసాగుతున్నాం, మరి మా జీవితంలో ఇంకా జయాలు రాలేదండి అని. అసలు నిజమైన జయ జీవితం యుగ యుగాలు మనం బ్రతికి ఉండేదే నిజమైన జయ జీవితం. దుష్టుడు కొద్ది కాలము జయాన్ని పొంది మరణాన్ని రుచి చూస్తాడు, వాడు అగ్ని పాలైపోతాడు. నీతిమంతుడైతే ఏం చేస్తాడంటే, వాడి నీతిమంతునికి జయాపజయాలు సర్వసాధారణంగా ఉండి ఓ శాశ్వతమైన జయం. ఎందుకంటే తన నీతిని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి దేవునిలో నిలచి ఉన్నాడు కాబట్టి, ఆ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆ స్టాండర్డ్ అనేది ఎట్టి మాత్రం తూర్పు కానీ, పడమర కానీ, ఉత్తరానికి దక్షిణానికి కదలకుండా విశ్వాసములో బలంగా నిలబడి ఉన్నాడు. కాబట్టి పేతురయ్య రాసిన పత్రికలో కూడా శ్రమ వచ్చినప్పుడు విశ్వాసి కదలడండి. శ్రమ వచ్చిందని విశ్వాసాన్ని వదిలిపెట్టి పారిపోడు. శోధన జరుగుతుంది, బాగా శోధించబడుతున్నాం అనుకున్నప్పుడు పిరికివాడు అని పారిపోడు. మోకాళ్ళకు పని చెప్పి ప్రార్థన చేసి జయ జీవితాన్ని పొందుతాడు. అది విశ్వాసం. కొద్దిపాటి శ్రమ వచ్చిందని నువ్వు పారిపోతే విశ్వాసం ఎక్కడంకా? నీ విశ్వాసం పరీక్షలు నువ్వు ఎక్కడ విజయాన్ని పొందుకుంటావు. అయితే ఇక్కడ పారిపోకూడదు, మనం ధైర్యంతో నిలబడి ఎదురాడి పోరాడి గెలవాలా. అది ప్రార్థనతోనే సాధ్యం. ఇక్కడ దుష్టుడికి కొద్దికాలం విజయం, భక్తిహీనులకు నిమిషం మాత్రము రాయబడింది కదా అక్కడ. అయ్యా దుష్టులకు ఎస్, భక్తిహీనులకు సంతోషం ఎప్పుడంట? అరే నవ్వినంతసేపు పట్టదు వాడికి దుఃఖం రావడం. అంటే దుష్టుడన్నా భక్తిహీనుడన్నా ఒకటే. అంటే వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి స్టేజ్ వచ్చిందో తెలియదు. బట్ నీతిమంతుడు ఎప్పుడు ఒకే రీతిలో ఉంటాడు. వాడు దేవుని మాట వినడానికి పరుగులెత్తే పాదాలు ఉంటాయి చూసావా, వాళ్ళు ఎప్పుడు ఒకే రీతిలో ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు ఆసాపు రాసిన కీర్తన ద్వారా, నా జనులారా నా యొద్దకు రండి, నా మాట వినండి. అంటే మనం దేవుని దగ్గరకు రావాలి, దేవుని మాట వినాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటూ పోతూ ఉంటే దుష్టుడికి లేక ఆ భక్తిహీనుడికి కలిగేవి అనేక ఉన్నాయి, బాధలు, అనేక రకాల శ్రమలు ఉన్నాయి. ఆఖరికి వాళ్ళకి మిగిలేది ఏందిరా అంటే అన్నీ శోధనలే అని చెప్పి వాక్యం చెప్తుంది. ఇట్లో 1-2 మీకు చదివి తర్వాత భక్తిగల జీవితంలో ఉన్న వ్యక్తుల గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ఏబు గ్రంథం 20:12. మరి ఇప్పుడు తీసిందే, ఇప్పుడు మనం తీసిందే. అలా క్యారెక్టర్, దుష్టుడు అనేవాడు, పనికిమాలినోడు లేక భక్తిహీనుడు యొక్క క్యారెక్టర్ గురించి నేర్చుకుంటున్నాం, వాళ్ళు ఎంత బాగుంటారో అనేది. దుష్టుడు చెడుతనము వారి నోటికి ఎలా ఉండిద్దంటమా? తీయగా ఉండిద్దంట. అబ్బా, యేసయ్యా, వారి కడుపులో వారి ఆహారము పులిసిపోతుందట. కట్లపాము విషము వాళ్ళు పీలుస్తారని, నాగుపాము విషం వారిని చంపుతుందని ఉంది. భయంకరమైన పరిస్థితి. ఎవరిది? దుష్టులది, దుర్మార్గులది, భక్తిహీనుల పరిస్థితి ఇది. 18వ వచనంలో చెప్తే, దేని కొరకు వారు సంపాదించిరో దానిని అనుభవించకుండా పోతారు.
ఆ సంపాదన ఎవడికో అప్పచెప్పి వెళ్ళిపోతారు. అదేవిధంగా కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 1 నుంచి 3 వరకు దేవుని స్మరించాలా, దేవుని ధ్యానించాలా, అటువారు నీతిమంతులు ఉంటారు, అటువారు ధన్యులు ఉంటారు అనేది రాయబడి. చూడండి, మనం అంటే ఎలా ఉండాలి, దేవుని పిల్లలుగా మనం అంటే దుష్టుల అంటే నశించిపోతున్న ఈ దుర్మార్గుల ఆలోచనలో మనం పాలే భాగస్థులమే కాకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపులు కూర్చుండు, ఏమన్నా పాపుల మార్గాన నిలబడి ఉండక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానము. ఆమేన్, హల్లెలూయా. అతడు నీటి కాలువల యోరన నాటబడేది, ఆకు వాడక తన కాలమందు ఫలించు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దుష్టుడికి సంభవించేది 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, యోబు గ్రంథం. అదేవిధంగా పేతురు రాసిన పత్రికల్లోనూ యోహాను రాసిన పత్రికల్లో కూడా రాయబడి ఉంది. వారి ఎంత బహుభయంకరంగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఉదాహరణకు ఉదాహరించబడిన ఉపమాన రీతిగా మనకు చెప్పుకోదగినది ఏంటంటే, వాస్తవిక సంఘటనలో చరిత్రలో జరిగింది కూడా ఏంటంటే, కోరహు సమాజము భూమి అగాధం వలె అలా నోరు తెరవగానే ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు, ఈ భక్తిహీనులందరూ కూడా ఆ భూమిలో పడిపోయారట. అగాధంగా భూమి అలా ఒక్కసారి నోరు తెరిస్తే ఈ కొరవ సమాజం అంతా తెరవబడిన నోటిలో ఆ భూమి నోరు ఇలా తెరిస్తే కింద నుంచి మంటలు అట్టొస్తున్నాయంట, అగ్ని. అంటే భూమి ఇలా నోరు తెరచి ఆ నోరు తెరవగానే అగ్ని మంటలు ఉన్నాయి. దానిలో పడిపోయి ఈ దుష్టులు, భక్తిహీనులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వెళ్ళారా? అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున, ఆ నశించిపోతున్న వ్యక్తుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. మరి ఎలా ఉండాలా? పాపుల మార్గాన్ని అసలు మనం కూర్చొని, అపహాసకులు కూర్చున్న చోట మనం మరి ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తూ, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తే అది గొప్ప ధన్యతగా, అది గొప్ప ఆశీర్వాదంగా, గొప్ప ఆరోగ్యకరంగా మనకు ఉంటుంది. అంతేకాదు, అట్టివాడు ఎలా ఉంటాడంటే నీటి కాలం ఓరలు నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలించే వృక్షము వలె ఉంటాడు. ఆయన ఏం చేస్తే అది ఫలభరితంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కనుక క్రైస్తవ జీవితంలో జీవించే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు అనగా వాక్యాన్ని ప్రతినిత్యం సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేయాలి. సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి, కానీ వాక్యానికి విరుద్ధంగా మనం నడవకూడదు బిడ్డలారా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా జనులారా, ప్రేమతో పిలుస్తున్నాడు, నా జనులారా నా బోధకు చెవి యొక్కండి అయ్యా. అదేంటో తెలుసా? దుర్మార్గులు, దుష్టులు, భక్తిహీనులు అనుకున్న వారి యొక్క విజయం అయితే కొద్ది కాలము, వారి సంతోషమైతే నిమిషం మాత్రమే. కానీ శాశ్వతంగా ఉండాలంటే దుష్టుల మార్గములో నీవు, పాపుల మార్గములో నీవు నిలవకూడదు. తర్వాత అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండకూడదు. మరి ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేయి. వాక్యాన్ని ధ్యానం చేసి వాక్య ప్రకారం ప్రార్థన చేయి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీవు ధన్యుడిగా, ఆశీర్వాద ఫలాలు పొందుకున్న వ్యక్తిగా, గొప్పవాడిగా ఉంటావు. నిమిషం మాత్రము, కొద్ది కాలము జయాన్ని పొందుకునే దుష్టుడి కంటే బెటర్గా ఉంటావు, ఎక్కువగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు నీవు. అంటే వాక్యం ఎంత విలువైంది, దీన్ని బట్టి దేవుని మాట వింటే ఎంత విలువైంది చూసారా? అందుకే నా జనులారా నా బోధకు చెవి, నా జనులారా నా బోధకు చెవి యొగ్గితే మీరు పాపపు మార్గములు, దుష్టుల మార్గములు, పాపులో నడిచే త్రోవలో నడవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా ఉంటే మీకు అది దీవెనకరంగా ఉంటుంది. ఇంతేకాదు, ఇంకొక 5 మాటలు టప్పి చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ దీవెనకరంగా ఉన్న దీనిలో
ఆ దీవెనకరంగా నడిచే దాంట్లో మనకు కలిగే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇలా నడిచే వారికి, అనగా నీతిమంతుల మార్గం యెహోవా తెలియనని చెప్పి ఈ మొదటి కీర్తన భాగంలో రాయబడినట్టు, బిడ్డలారా, ఆ మార్గంలో ఏముండిద్దంటే మనం నడిచే దారిలో ఒక 5 విలువైన బహుమతులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 5. స్టెప్ బై స్టెప్ నువ్వు ఒక మెట్టు ఎక్కే కొంత ఒక కిరీటం పెడతారు నీకు, ఇంకొక మెట్టు ఎక్కగానే ఇంకో కిరీటం పెడతారు నీకు, ఇంకొక మెట్టు ఎక్కగానే ఇంకో కిరీటం పెడతారు. అట్లా 5 మెట్లు ఎక్కాక కిరీటాలు నీకు దేవుడు ఇస్తాడట. ఆ 5 కిరీటాల్లో మొట్టమొదటిది మనం నేర్చుకుందాం. పౌలు చెప్తాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఎలాగైనా మృతులలో నుండి పునరుద్ధానం పొందుకోవాలని ప్రయాసపడుతున్నాను, నేను పరుగు పందెములు ఓపికతో పరిగెడుతున్నానని చెప్పి ఎందుకు పరిగెడుతున్నాడు అనేది కింద కొన్ని చెప్తాను నేను మీకు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9లో పరుగు పందెములు ఓపికతో పరిగెడుతున్నాడు, బానే ఉంది. ఎలాగైనా మృతులలో నుండి పునరుద్ధరణ కావాలి అనేది ఒకటి పాయింట్, బానే ఉంది. అయితే ఈ మృతుల పునరుద్ధానం తర్వాత ఆయన పొందుకోబోయే కిరీటాల గురించి చెప్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 చూడండి ఏ రాయబడి ఉందో. అక్కడ ఓ కిరీటం గురించి చెప్తాడు ఆయన. అంటే పందెపు పరుగులో యేసుక్రీస్తు నందు ఉండి పందె పరుగులో ఓపికతో పరిగెత్తేవాడికి, అంటే నీతి మార్గంలో నడిచేవాడికి, క్రీస్తును అనుసరించి జీవించేవాడికి ఏ విధమైన బహుమతులు ఉంటాయి. మనం బహుమతి లేకుండా ఏం పరిగెత్తి చేయలేం కదా. ఆ బహుమతుల్లో ఒకటి ఏం రాయబడి ఉందమ్మా? 9:24 ఆమేన్. మితముగా ఉండును వారు కిరీటాన్ని పొందటానికి. ఏమండి, పందె పరుగులు ఓపికతో ఎందుకు పరిగెడుతున్నాడట? అక్షయ కిరీటాన్ని పొందటానికి. క్షయమైపోయే కిరీటం, పాడైపోయే కిరీటం కాదని పొందుకునేది, వాడబారని కిరీటం. అంటే చెడిపోదు, తుప్పు పట్టిపోదు, మాసిపోదు. అంటే ఆ కిరీటం ధరించినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందట. ఈ కిరీటాన్ని ఇంకా చెప్పాలంటే, ఈ కిరీటాన్ని, ఇది అక్షయ కిరీటము, ఇంకా ఇంకొక కోణంలో విజయపు కిరీటము అంటారు. ఏం కిరీటం అట? విజయపు కిరీటం. విన్నర్, ద క్రౌన్ ఆఫ్ విన్నర్, ద క్రౌన్ ఆఫ్ విక్టరీ అంటారు. అంటే విజయాన్ని పొందుకున్న వాడికి ఇచ్చే కిరీటం. దేంటో? పాపం అనేది ముట్టుకోకుండా, పాపం అనేది తగలకుండా, దుష్టుల మార్గంలో, మనం ఇంత చదువుకున్నాం కదా, దుష్టుల మార్గంలో కూర్చుండగా, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తారే, ఆ ధ్యానం చేస్తూ క్రీస్తు వైపు పరుగులెత్తేవాడు మొట్టమొదటి పొందుకునే కిరీటం ఏంటంటే విజయపు కిరీటం, ద క్రౌన్ ఆఫ్ విక్టరీ. ఎందుకు ఆత్మీయ జీవితంలో ఇంత ప్రయాసం మనం పడాలి? ఎందుకు ఇంత ప్రయాసం మనకు అవసరం అంటే, ఆ విక్టరీ, విజయాన్ని పొందుకున్న ఒక కిరీటాన్ని మొట్టమొదటి పొందుకోవాలి, దానికి ఇష్టపడాలి. అది పొందుకోవాలంటే ఎక్కడ కూర్చోకూడదు? ఎవరితో ఉండకూడదు? ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు? దుష్టుల ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, కీడు చేసే ఆలోచనలు, మోసం చేసే ఆలోచనలు మనలో ఉండకూడదు. మనలో ఏం ఉండాలా? దివారాత్రులు ఏం ధ్యానం చేయాలి? మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి, సత్యాన్ని అనుసరించాలి, నీతిని అనుసరించాలి, యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఇలా కలిగి మనం పందె పరుగులు పరిగెడుతుంటే ఓపిక చేసుకొని విజయపు కిరీటాన్ని దేవుడు మొట్టమొదటిసారి మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండో కిరీటం గురించి నేను చెప్తాను మీకు. ద క్రౌన్ ఆఫ్ రిజాయిస్, ఆనందాన్ని కలుగు చేసే కిరీటం అట. అంటే భూలోకంలో, ఈ లోకంలో ఉన్నంత కాలం మనకు అంత కన్నీరు, ఏడుపులు, దుఃఖాలు, ఇంకా నానా రకాల సమస్యలు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిని గెలుచుకున్నాం కాబట్టి, వాటన్నిటిలో మనం పొందుకున్న విజయాన్ని బట్టి
ఆనందపు కిరీటాన్ని, ద క్రౌన్ ఆఫ్ రీజాయిస్ కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. చూడండి వాక్యంలో ఏం రాయబడిందో, మొదటి దశలోని సంఘానికి అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి దశలోని సంఘానికి పౌలు చెప్తాడు. సంఘానికి రాస్తూ పౌలయ్య ఎంత వర్ణన, ఇన్ని రకాల కిరీటాల గురించి వర్ణించాడు ఆయన. చూడండి ఒకసారి 2:19. ఏలైనగా మా నిరీక్ష అయినను ఆనందమైనను అతిశయ కిరీటములను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయము ముందు ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమునై ఉన్నారు. ఇక్కడ అతిశయ కిరీటం అని రాయబడి ఉంది. అతిశయ కిరీటం అంటే ఆనంద కిరీటం. ఏంది మా ఆనందం అంటే పౌలయ్య చెప్తున్నాడు, సంఘమై ఉన్న మీరే కదా అంటే ఈ సేవకులకు వర్తిస్తుంది. ఏం చేస్తాడు సేవకులకి? ఇంకా లేదా మీలో విశ్వాసుల్లో కూడా కొంతమందిని దేవుని వైపు నడిపించిన వ్యక్తులకు కూడా ఈ అతిశయ కిరీటం లేక ఆనంద కిరీటం దేవుడు మనకిస్తాడు. అంటే దుఃఖ దినాలన్నీ సమాప్తం. ఆనంద కిరీటం ధరించుకున్నవాడికి నిత్యానందం తప్ప ఇంకేముండదు. ఇక మొట్టమొదట కిరీటం ఏముందట? అక్షయ కిరీటం, 2 ఆనంద కిరీటం లేక అతిశయ కిరీటం. అతిశయము ఆనందము 2 ఒకటే అక్కడ చెప్పబడే సందర్భాన్ని బట్టి. 3వది ద క్రౌన్ ఆఫ్ రైటస్నెస్ అంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 4:8 నీతి కిరీటం. పౌలయ్య అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. 2వ తిమోతి 4:8 మంచి పోరాటం పోరాడి తిని. మంచి పోరాటం పోరాడేవాడికి నీతి కిరీటం ఉంది. లోకంలో ఉన్న పోరాటాలు కాదు ఆ కాయలు, ఇక్కడ ఫైటింగ్లు కాదు. మన ఫైటింగ్, మన పోరాటము ఎటువంటిది అని అంటే అంధకార శక్తుల మీద మన పోరాటం, దుష్టుడి మీద మన పోరాటం, దుర్మార్గుడి మీద మన పోరాటం. ఈ పోరాటం వల్ల కలిగేది ఏంటంటే నీతి కిరీటం. నువ్వు నిలబెట్టుకున్న నీతిని బట్టి దేవుడు నీకు ఒక నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఎన్ని కిరీటాలు అయినాయి? అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, నీతి కిరీటం. ఎన్ని కిరీటాలు వచ్చినాయి ఇప్పుడు? ఈ కిరీటాలు రావాలంటే ఏం చేయాలా? చూసారా, ఎప్పుడన్నా సరే వాక్యం ధ్యానం చేస్తే, ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటే ఇన్ని బహుమతులు వస్తాయని ఎప్పుడన్నా అనుకున్నారు మీ లైఫ్లో? ఇప్పుడు 3 వచ్చినాయి. 3 కిరీటాల్లో ఏ కిరీటం దగ్గర ఉన్నారో, అసలు ఒక కిరీటం కూడా వచ్చిన తర్వాత డౌట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో? అవి రావాలంటే దుష్టుల నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తూ మన నీతి మార్గాన్ని అనుసరించి నడవాలి. ఆ మార్గములు ఏమున్నాయంటే అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, నీతి కిరీటం. ఇంకో కిరీటానికి వెళ్దాం, అటైతే ముందుకి వచ్చేసినాయి కాబట్టి. 4 ద క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటం. జేమ్స్ అంటే యాకోబు రాసిన పత్రికలో శోధనను సహించిన వాడు పొందుకునేది జీవ కిరీటం అండి. 1:12 యాకోబు రాసిన పత్రిక 1:12లోను మరియు ప్రకటన గ్రంథము 2:10లో కూడా ఉంటుంది ఈ మాట. శోధనను సహించిన వాడు ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. అంటే శోధన సహించడం వల్ల కలిగే కిరీటం ఏది మనకి? ఏమా? జీవ కిరీటం. ఇక ప్రాణం పోవడం అనేది లేనే, లైఫ్. ఇక అది డెత్ లేదు, ఇక లైఫే, లైఫ్ టు లైఫే, జీవం నుండి జీవమే, అంతేగాని మరణం లేదు. అంటే జీవితాంతం ఉన్న, అంటే యుగ యుగాలు మనం బ్రతికుంటాం, కానీ మరణం అనేది లేని ఒక కిరీటాన్ని మనం ధరించుకుంటాం. జయము గారు ఎప్పుడు ధరించుకుంటాం ఈ 4? మరొకసారి చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున పాపులు కూర్చుండగా అపహాసకులు దివారాత్రులు దేని ధ్యానం చేయాలా? స్తోత్రం, హల్లెలూయా. నీతి మార్గములో నడవాలి ధ్యానం చేస్తూ. కింద వచ్చిన మీరు కీర్తనల గ్రంథం మొత్తం అధ్యాయం మొత్తం చదవండి.
కింద వచ్చిన నీతి మార్గం, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు అనుంది. అంటే నీతి మార్గంలో మనం నడవాలి. నడిస్తే ఆ మార్గంలో ఏం దొరుకుతాయి అంటే ఇన్ని కిరీటాలు దొరుకుతాయండి. అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, ఇంకా నీతి కిరీటం, జీవ కిరీటం, ఆఖరిది మహిమ కిరీటం. మొదటి పేతురు రాసిన పత్రికలో 5:4 ఉంటుంది చూడండి. ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, ఇంగ్లీష్లో మహిమ కిరీటం. ఇది ఎవరండి? మందకు మాదిరిగా జీవించే సేవకులు పొందుకున్న అద్భుతమైన కిరీటం, మహిమ కిరీటం. ఇది వాడబారని మహిమ కిరీటం. ప్రియులారా, ఆ కిరీటాన్ని ధరించుకోవాలంటే అననీయ గురించి మనం నేర్చుకున్నాం. ఓ భక్తుడి గురించి ప్రారంభ దశకములో ఆయన సేవకుడుగా, శిష్యుడిగా ఉన్నాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు దగ్గరికి ప్రభు పిలుపు అందుకొని ఎప్పుడైతే వెళ్ళాడో ఆ పిలుపులోనే ఆశీర్వాదం ఉంది, ఆ పిలుపులోనే జీవం ఉన్నది. ఆ పిలుపు ఒక వ్యక్తిని కాదు, కొన్ని వందల మందిని, కొన్ని ప్రాంతాలను కదిలించే శక్తిగా మారిద్దని అననీయ కూడా అనుకోలే. బహుశా అననీయ రావడం, పౌలుకు ప్రార్థన చేయటం, సౌలు పౌలుగా మార్చబడటం, ఆయన పొరలో రాలిపోవటం, బాప్తిసం ఇవ్వటం, ఆ పౌలు ద్వారా ఈరోజు ప్రపంచ చరిత్రలో అనేక దేశాల్లో స్వార్థ ప్రకటించబడింది అని అంటే ఒక్క అననీయ దానికి మూల బీజమయ్యారు. చూడండి, నువ్వు చెప్పే ఇతరులకు చెప్పే వాక్యాన్ని బట్టి, నువ్వు నేర్చుకునే ఇతరులకు చెప్పడం వల్ల, లేక ఈ వాక్యం విని ఇతరులకు ఫార్వర్డ్ చేయటం వల్ల నీ వల్ల ఎంతమంది మార్పు చెందుతారో జ్ఞాపకం చేసుకో. చాలా మంది ఫార్వర్డ్ చేయడం అంటే ఒళ్ళు బద్ధకం. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏ వంట చేసామో ఆ వంట ఫార్వర్డ్ చేయమంటే బాగా చేస్తారు. ఇంకా చెప్పాలి అని అంటే ఆ టిక్ టాక్లు లాలీలు చేసినవి ఉంటుంది, కామెడీలు నవ్వుకోవడానికి, అవి బాగా ఫార్వర్డ్ చేస్తాం మనం. ఓ నీతి వాక్యాన్ని ఫార్వర్డ్ చేయడానికి నిబద్ధతే లేకుండా పోయింది మన బ్రతుకులకి. ఒకసారి ఫార్వర్డ్ చేసి రోజు ఇది ఒక పనిగా పెట్టుకో, కనీసం 10 మందికని వాక్యాన్ని అందించాలని. ఎంతమంది నీ వల్ల ఇన్ని కిరీటాలు పొందుకోగలుగుతారో? ఎన్ని కిరీటాలు పొందుకుంటారట నీతిమంతులు? ఎన్ని? 5. ఒకటి అక్షయ కిరీటము, ఆనంద కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మనం పొందుకునే విధంగా దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా, పాపులు నిలచు మార్గం మనం నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చోకుండా, దివారాత్రులు దేవుణ్ణి ధ్యానం చేసే ధన్యత దేవుడు మనకిచ్చులాగా ప్రార్థన చేద్దాం. అందరి తల్ల వంచు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, చెవి యొగ్గిన మాట ఆలకించుడి అన్నావు. నీ బిడ్డలందరూ ఆలకించారు ప్రభువా. 5 రకాల కిరీటాలు, అక్షయ కిరీటం ప్రభువా మేము పొందుకోవాలి, ఆనంద కిరీటం మేము పొందుకోవాలి, నీతి కిరీటం మేము పొందుకోవాలి, జీవ కిరీటం మేము పొందుకోవాలి, మహిమ కిరీటం మేము పొందుకోవాలి. ఆ పొందుకోవాలంటే నీ నీతి మార్గంలో మేము నడవాలయ్యా. దుష్టులకు విజయం కొద్ది కాలమే, భక్తిహీనులకు ఆనందం, సంతోషం నిమిషం మాత్రమే. మంచి వాక్యం మీరు అందించారు తండ్రి. నీ మాట వింటామయ్యా. నీ కిరీటాలు ధరించుకునే బాధ్యతను మాకు దయచేయమని. ఈ వాక్యాన్ని ఎందరైతే వీక్షించారో, ఎందరైతే ఇతరులకు ఫార్వర్డ్ చేయించున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి. అనారోగ్యం పాలైన వారికి ఆరోగ్యం దయచేయండి. ఇబ్బందికరమైన కొలిమిలో ఉన్న వారికి ప్రభు ప్రతి ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, మానసికమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇంకా కుటుంబంలో చెప్పుకోలేని బాధలతో ఉన్నారా, ప్రతి సమస్య యేసు నామమున వెడలిపోవును గాక. ప్రభు నీ బిడ్డలు నూతన పరిచిని సాక్షులుగా నిలబెట్టుకో. మరి యేసు నామమున ఆమేన్. గమనించాలి, దుష్టులు విజయం కొద్ది కాలం, మరి సంతోషం నిమిషం మాత్రం, కానీ మనకు నిత్యానందం కలుగుతుంది. అతి ఆనందంలో మనందరం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.